ఇప్పటికీ అటువంటి మహాత్ములు ఎందరో ఉన్నారు. వాళ్ళకి ఆ వేదం మీద నమ్మకం, ఆ అగ్నిహోత్రం మీద నమ్మకం, ఆ బ్రాహ్మణ్యం మీద నమ్మకం, పరమేశ్వరుడి మీద నమ్మకం ఉన్న పరిపాలకుడు వెళ్ళిపోతుంటే కష్టంలో మనం సుఖపడుతూ ఎక్కడో ఉండడం కాదు, మనము ఆయన వెంట వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ దగ్గర వేద మంత్రాలు ఉన్నాయి. ఆ వేద మంత్రముల యొక్క శక్తి చేత పాండవులకు ఏ హాని కలగకుండా రక్షించాలి. అలా రక్షించగలరా? రక్షించాడు ధౌమ్యుడు. కిమ్మీరుడన రాక్షసుడు మీద పడుతుంటే తన మంత్రముల చేత ఆయన్ని స్తంభీభూతుణ్ణి చేసి ఆ కిమ్మీరుడు పాండవుల మీద పడకుండా ఆపగలిగాడు. అతని యొక్క రాక్షస శక్తులన్నింటినీ మటుమాయం అయిపోయేటట్టుగా చేయగలిగాడు వేదమంత్రాలు చదివి. కాబట్టి వీళ్ళని రక్షించాలి. వాళ్ళు చదువుకున్నందుకు వాళ్ళ ప్రయోజనం. కాబట్టి వాళ్ళందరూ వచ్చి మేము మీతో వచ్చేస్తాం, ఇన్ని వేల మంది అరణ్యవాసం మీరు చేస్తే మేము అరణ్యంలోనే ఉంటాం. ధర్మరాజు గారు హడిలిపోయాడు. ధర్మరాజు గారు హడిలిపోయి స్పృహ తప్పి పడిపోయాడు. ఎందుకు అంటే వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు, నిత్యాగ్నిహోత్రీకులు, తాను క్షత్రియుడు. వాళ్ళకి అన్నం పెట్టి రక్షించవలసిన కర్తవ్యం తనది. తనకిప్పుడు ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేనివాడు ఇంతమందికి అన్నం ఎక్కడి నుంచి పెడతాడు? తాను అన్నం పెట్టని కారణం చేత ఆకలితో ఏ ఒక్కడైనా శరీరం వదిలేస్తే ఆ పాపం తన వంశాన్నంతటినీ కట్టి కుడిపేస్తుంది. కాబట్టి మహానుభావుడు ఆయన జోక్యం చేసుకుని, అందుకే ఆ సమయానికి ఆ సలహా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. ఇప్పటికీ ఆంధ్రదేశంలో ఎందరో వేద పండితులు ఘన జట చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ప్రతి నెల కొంత సంభావన పుచ్చుకుని కడుపు నిండా అన్నం తిని వేదం మీద నమ్మకంతో బ్రతకగలుగుతున్నారు అంటే కారణం ఎవరో తెలుసా? కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అప్పటి ముఖ్యమంత్రితో మాట్లాడి అలా వేదాన్ని నమ్ముకున్న కుటుంబాల్ని రక్షించడం మన కర్తవ్యమని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వేదం చదువుకున్న పండితులందరికీ కూడా కొంత భృతి ఏర్పాటు చేసి ఆ వేదం చదువుకున్న కుటుంబాలు నిలబడడానికి కారణమైన మహాపురుషులు పరమాచార్య స్వామి. ఇప్పటికీ నేను వెంకటాచలాది క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధులైన వేద పండితులు కనపడి ఇదంతా పరమాచార్య స్వామి గారు పెట్టిన భిక్షనైనా మాకు అంటుంటారు. ఆయన సకాలంలో ఆయన యొక్క స్థానాన్ని సద్వినియోగం చేసి జోక్యం చేసుకుని ఎన్నో బ్రాహ్మణ కుటుంబాలని రక్షించారు. దాని వలన రాష్ట్రము ప్రభుత్వము సంక్షేమంతో ఉండాలని, దాని వలన అందరూ సుఖంగా ఉండాలని ఆయన చేయించవలసినటువంటి పని చేయించారు మహానుభావుడు. అలా ఒక్క బ్రాహ్మణుడు అన్నం లేక పడిపోతే సుక్షత్రియుడైనటువంటి నేను ఆ బ్రాహ్మణుడు పడిపోవడానికి కారణం కానా? మరి వీళ్ళని నేను ఎలా పోషించగలను? మార్గం ఉందా? లేదు. ఇది ధర్మరాజు గారికి రాజ్యమంతా పోయినప్పుడు స్పృహ తప్పిపోలేదు. తన భార్యకి అవమానం జరుగుతుంటే ఆయన స్పృహ తప్పిపోలేదు. తనని మాయాద్యూతానికి పిలిచి ఓడించి పైబట్టలు తీయించి కింద పెట్టేస్తే ఆయన స్పృహ తప్పిపోలేదు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చి మీతో అరణ్యానికి వస్తామంటే స్పృహ తప్పి కింద పడిపోయాడు. వాళ్ళని పోషించలేనేమో అని. అది ఒక పరిపాలకునకు ఉండవలసినటువంటి సహజమైన లక్షణం. తనని నమ్మిన వాళ్ళని ఎవరిని తాను ప్రధానంగా పోషించవలసిన అవసరం ఉందో వాళ్ళని పోషించలేమో అని అంత ఆర్తి ఉన్నవాడు, పోషించలేనేమో అని స్పృహ తప్పిపోతే ఆయనకి తెలివి వచ్చిన తరువాత శౌనకుడు అనేటటువంటి మహర్షి ఆయనతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమి ధర్మరాజా ఇంత ఆర్తి పొందావు? శరీర మానస మహాదారుణ దుఃఖముల చేసి తెరిగి శరీరుల్ క్రూరతర బాధ పొందుదురు ఆ రెంటిని చెరుతులార్యులు అమలిన బుద్ధి. ఓ ధర్మరాజా, ఒక్క విషయాన్ని నువ్వు గమనించు. రెండిటితో కలిసి ఉంటుంది ఈ శరీరం. అందుకే దీన్ని చిత్ జడ సంఘాతము అని పిలుస్తారు. చిత్తు జడ ఈ రెండు కలిసి ఉంటాయి. జడము అంటే తనంత తానుగా ప్రతిస్పందించలేని దానిని జడం అంటారు. ఇప్పుడు నేను అలా పిల్లి పడుకుని ఉంటే దాన్ని తోక మీద ఇలా అన్నాను అనుకోండి, అది కయ్యన్నో తెలుస్తుంది, కరుస్తాను లేకపోతే అలా పోతుంది, అంటే మేవ అంటుంది, అది ప్రతిస్పందిస్తుంది. కాబట్టి అది చైతన్య ప్రాణి.
జడము అంటే తనంత తాను స్పందించలేనిది. యథార్థమునకి శరీరం తనంత తాను స్పందించలేదు. ఇది ఎందుకు స్పందిస్తోంది అంటే ఇది చిత్తుతో కలిసి ఉంది. అదే భజంతి త్వాం ధన్యాహ కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. చిత్ అంటే ఆ ఆత్మశక్తి, అది ఇక్కడ నుంచి పాదాల వరకు అంతటా వ్యాపించి ఉంది ఆ చైతన్యం. ఆ చైతన్యమే పరమేశ్వరుడు. ఆ చైతన్యము శరీరము కలిసి ఉన్నాయి. అందుకే చిజ్జడ సంధి అని పేరు శరీరానికి. ఈ చిత్తు కానీ శరీరాన్ని వదిలిపెట్టేసింది అనుకోండి, ఇంకా శరీరం తనంత తానుగా ఏమి స్పందించదు. కొట్టండి, తిట్టండి, పొగడండి, ఆవలసిన వాళ్ళు రానివ్వండి, రాకోని వాళ్ళు రానివ్వండి, దానికి ఏమి ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిద్ర ఉండదు. కట్టెల్లో పెట్టండి, కాల్చండి, గిల్లండి, కొట్టండి, ఐసుగడ్డ మీద పడుకోబెట్టండి, దానికి ఏమీ ఉండదు, స్పందన ఉండదు. స్పందన ఉండదు కాబట్టి జడం. చిత్తుతో కలిసి ఉంటే స్పందిస్తుంది. చిజ్జడ సంధి అంటారు. ఈ శరీరమునందు ఈ శరీరమునకు రోగములు వస్తాయి, మనసుకి రోగములు వస్తాయి, రెంటికి రోగములు వస్తాయి. కాబట్టి ఈ రెంటికి రోగములు వచ్చేటప్పుడు దాని గురించి పట్టించుకోవలసినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. ఏమిటి అవసరము అంటే ఈ శరీరమునకు వచ్చేటటువంటి వ్యాధులను పోగొట్టుకోవడానికి బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. మనసుకి వచ్చేటటువంటి వ్యాధిని పోగొట్టుకోవడానికి బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. ఈ శరీరమునకు వ్యాధి రాకుండా ఎలా ఉంటుంది? శరీరమునకు వ్యాధి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది కూడా ఆయనే చెప్పాడు. అలిసిపోవడం ఒక కారణం. నిరంతరంగా ఇది బడలిపోయేటట్టుగా దీన్ని వాడుకున్నారనుకోండి, ఇది ఒక ఉపకరణం, ఈశ్వరుడిచ్చినటువంటి గొప్ప ఉపకరణం. దీన్ని విపరీతంగా వాడారనుకోండి, ఇది మొరాయిస్తుంది. కొంతకాలం మీరు వాడుకోకుండా చేసేస్తుంది. అంటే దీని ఎందు జ్వరం ప్రకోపిస్తే ఇంకా పని చేయదు. అప్పుడు దాన్ని పడుకోబెట్టేయాలి 4 రోజులు. మనంగా దానికి కొంత విశ్రాంతి ఇచ్చామనుకోండి, అది తేరుకుని మళ్ళీ పనిచేస్తుంది. అసలు మీరు విశ్రాంతిని ఇవ్వలేదనుకోండి, అది నేను ఇక నీతో కలిసి పని చెయ్యడం కుదరదు, నేను చెయ్యను కొన్నాళ్ళంటే. అలా మొరాయిస్తే వ్యాధి వస్తుంది. 2 ముట్టుకోకూడని వాటిని ముట్టుకుంటే వ్యాధి వస్తుంది. కొన్ని ముట్టుకోకూడని ఉంటాయి. ప్రతి పదార్థమునందు ఒక లక్షణం ఉంటుంది. ప్రతి పదార్థానికి ఆ లక్షణం ఉంటుంది. లేదు అని మీరు అనడానికి ఉండదు. ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తిని మీరు ఎక్కువసేపు చేత్తో పట్టుకుంటే మీకు రజోగుణం వస్తుంది. ఆ కత్తితో దేన్నో ఒక దాన్ని కొడదామని, నరుకుదామని, తెగేద్దామన్న ఆలోచన కలుగుతుంది. కర్ర చేత్తో ఎక్కువసేపు పట్టుకున్నారనుకోండి, దేన్నో దాన్ని ఇలా కొడదామనిపిస్తుంది. రజోగుణ ప్రకోపం. సాత్వికమైనటువంటి వస్తువుని మీరు పట్టుకుని ఉన్నారనుకోండి, మనసు సాత్వికంగా ఉంటుంది. ఒక రుద్రాక్షమాల చేత్తో పట్టుకున్నారనుకోండి, మీకు తెలియకుండానే శ్రీరామ 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 అంటూ ఒక మాట తిప్పడానికి ఎంతసేపు పడుతుంది అనిపిస్తుంది. లేకపోతే దీన్ని ఇలా వేలు మీద వేసుకుని నామం చెప్తూ తిప్పితే ఇది ఎలా ఉంటుంది, ఇది తిప్పబుద్ధేస్తుంది. భగవన్నామం చెప్పాలన్న కోరిక కలుగుతుంది. ఒక్కొక్క వస్తువునందు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అందుకే ఏవి భగవంతుడి వైపుకి నడిపిస్తాయో అటువంటి వస్తువులతో సంగమం కలిగి ఉండాలి. లేకపోతే శరీరము రోగగ్రస్తమవుతుంది. శరీరము రోగగ్రస్తమైనప్పుడు బుద్ధినే వాడాలి. ఎందుకు ఇది రోగగ్రస్తమవుతోంది, ఏ కారణం చేత ఈ రోగం దీనికి వచ్చి ఉంటుంది ఆలోచించి ఆ రోగం పోవడానికి కావలసినటువంటి స్థితిని బుద్ధి చేత వాడాలి. అంతేగాని బెంగ పెట్టేసుకుంటే శరీరానికి వచ్చిన అనారోగ్యం పోదు కదా, పెరిగిపోతుంది. బెంగ చేత పోదు, బుద్ధిని వాడడం చేత పోదు. బుద్ధిని వాడినప్పుడు ఓ 10 రూపాయలు ఖర్చు అవుతాయి, 10 రూపాయలు ఖర్చు అయిపోయాయని బెంగ పెట్టుకుంటే వ్యాధి పోదు. 10 రూపాయలు పోవడం కూడా వ్యాధి యొక్క లక్షణం. కాబట్టి 10 రూపాయలు పోతే పోయి అని బుద్ధితో దీనికి నేను కొంతకాలం విశ్రాంతినివ్వవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది మళ్ళీ ఆ వ్యాధిని తగ్గించుకుని మళ్ళీ పూనికతో పనిలోకి వస్తుంది. అప్పటి వరకు నేను వేచి ఉండాలని కొద్దిగా ఎదురు చూడగలిగిన లక్షణం ఉండాలి. అంతేగాని మృత్పిండల్లా కొద్దిగా అనారోగ్యం రాగానే ఇక నేల మీద పడిపోయిన మట్టి ముద్దలా ఉండకూడదు. మీరు చూడండి, చాలా మందిలో ఒక లక్షణం ఉంటుంది, శరీరం అన్న తర్వాత అనారోగ్యము రాకుండా ఉండదు. అసలు దీని అంత సున్నితమైనటువంటి అమరిక ప్రపంచంలో ఇంకా ఎక్కడా లేదు. అంత సున్నితమైనటువంటి విషయాలతో ఇది ఉంటుంది.
అన్ని సున్నితమైన విషయాలతో ఉన్నప్పుడు నీ తప్పు వలననే దాంట్లో దోషం వస్తుంది, రోగం వస్తుంది. రోగము అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అది ఈశ్వర సృష్టి కాదు.